ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు ఓటీటీని నెత్తిన పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు అస్సలు షాక్ తగులుతుందా? కొండెక్కి కూర్చున్న హీరోలకు అస్సలు చుక్కలు ఇప్పుడే కనిపిస్తున్నాయా? ఓటీటీ రైట్స్ కు మునపటి డిమాండ్ ఇప్పుడెందుకు లేదు? ఈ ప్రభావం ఎవరిపై పడనుంది అనే అంశాలు సినీ బిజినెస్ సెక్షన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఓటీటీ కరోనాకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన పేరు. అప్పుడు కూడా డిజిటల్ మార్కెట్ ఉంది, కానీ మరీ సినిమాల మార్కెట్ ను డిసైడ్ చేసే స్థాయిలో అయితే లేదు. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. ఇంట్లో ఉండడంతో ఓటీటీ బాగా పాపులర్ అయిపోయింది. ఇదొచ్చాక హీరోల రెమ్యూనరేషన్ 100 కోట్లకు చేరిపోయింది. నాని, విజయ్ దేవరకొండ లాంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో 30 నుంచి 40 కోట్ల మధ్యలో రైట్స్ పలుకుతున్నాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ బోనస్. స్టార్ హీరోల సినిమాలు అయితే చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమా డిజిటల్ రైట్స్ కోసం 80 నుంచి 100 కోట్ల వరకు అమ్ముడవుతున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ రైట్స్ ను భారీగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఈ మధ్య థియేటర్స్ లో బాగా ఆడిన సినిమాలకే ఓటీటీలో పట్టం కడుతున్నారు ఆడియన్స్. అందుకే ఒకప్పట్లా విడుదలకు 2-3 నెలల ముందే డిజిటల్ రైట్స్ అమ్ముడవ్వట్లేదు. ఇది హీరోల పారితోషికంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే భారీ సినిమాల కంటే చిన్న సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పెద్ద నిర్మాతలు. ఈ లిస్ట్ లో నాగవంశీ, దిల్ రాజు ముందున్నారు. 2 ఏళ్లుగా మన హీరోల రెమ్యూనరేషన్లకు రెక్కలొచ్చాయి. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్ రేంజ్ 100 కోట్లు దాటితే మహేష్, పవన్, చిరంజీవి 70 కోట్ల కంటే ఎక్కువగానే తీసుకుంటున్నారు. నాని, రవితేజ లాంటి హీరోలు సైతం 30 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కానీ ఓటీటీ రైట్స్ మోస్తరుగా తగ్గుతుండడం వీళ్ళ పారితోషికంపై కూడా భారీగా ప్రభావం చూపించడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.